ప్రతి విద్యార్థి విద్యతో పాటు నైతిక విలువలతో కూడిన బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని శృంగవరపుకోట ఎమ్మెల్యే సూచించారు. మండల కేంద్రమైన వేపాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు శ్రీ వల్లి అధ్యక్షతన శనివారం తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తుపై ఎప్పటికప్పుడు ప్రత్యేక దృష్టి సారించి వారి నడవడికను గుర్తించాలని, ప్రస్తుతం ప్రతి ఒక్కరూ పిల్లల పట్ల వారి భవిష్యత్తు పట్ల అలసత్వం వహించడం వలన సమాజంలో యువత మత్తు పదార్థాలైన గంజాయి, ఇతర మత్తు పానీయాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటున్న తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2047 వికసిత్ భారత్ దేశ అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి, విద్యా అభివృద్ధికి ప్రణాళికల ద్వారా అభివృద్ధి చెందే విధంగా ఈ ఆత్మీయ సమావేశాల ద్వారా ముందుకు సాగేందుకు ప్రణాళికలు చేయడం జరిగిందన్నారు. అలాగే ప్రతి తల్లిదండ్రులు విద్యార్థులతో మమేకమై వారి ఆలోచనలు పరిగణలోకి తీసుకొని భవిష్యత్తు దృష్ట్యా వారు అనుసరించే విద్యా విధానానికి తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. అలాగే నైతిక విలువలు పెంపొందించే విధంగా పిల్లలకు తల్లిదండ్రులు తీర్చిదిద్దాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒబ్బిన సత్యనారాయణ, మాజీ ఎంపీపీ దాసరి లక్ష్మి, మండల పార్టీ ఉపాధ్యక్షుడు పోతల వెంకటరమణ, టీడీపీ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు గుమ్మడి భారతి, మండల ప్రధాన కార్యదర్శి కొట్టాడ రమణమూర్తి, బీజేపీ మండల అధ్యక్షుడు గోకాడ మహేష్, తహసీల్దార్ జె రాములమ్మ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ భవిష్యత్తుకు తప్పుదోవ పట్టే అంశాలు, గంజాయి, ఇతర మత్తు బానిస పదార్థాలకు బానిసలవ్వడం ఏంటి, అసలు మనం ఎటెళ్ళాం, ఏమైపోతున్నారు ఈ యువతరం, ఏమవుతుంది భావి భవిష్యత్ తరాల భవిష్యత్తు, ఈ ప్రశ్నలకి ప్రశ్నార్థకం కాకూడదని ఏదైతే కేంద్ర ప్రభుత్వ వికసిత్ భారత్ 2047 దేశ అభివృద్ధికి, మన రాష్ట్ర అభివృద్ధికి, ముఖ్యంగా విద్యా అభివృద్ధికి ఏం మనం చేస్తే బాగుంటుంది అని ఈనాటి మన ఆలోచనలకి ఒక నాంది ఈ సమావేశం.